శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతి నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తులకు, సేవకులకు అందరికీ కూడా జగన్మాత పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ, శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుద్ధ సప్తమి బుధవారం మధ్యాహ్నం 1:15 వరకు, ఉత్తర ఫల్గుని నక్షత్రం మధ్యాహ్నం 1:04 వరకు, అమృత గడియలు ఉదయం 6:25 వరకు, అట్లాగే వర్జం రాత్రి 10:10 నుండి 11:45 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:37 నుండి 12:30 వరకు, సూర్యోదయం ఉదయం 5:32, సూర్యాస్తమయం సాయంత్రం 6:34. ఈరోజు వివస్వత సప్తమి అంటారు. వివస్వత సప్తమి అదృష్టమైన సంఖ్యగా 7వ నెంబర్ పరిగణలోకి తీసుకుంటారని భావిస్తూ, ఈరోజు సప్తమి బుధవారము, ఉత్తర ఫల్గుని నక్షత్రం. ఉత్తరా నక్షత్రం అంటే కన్యారాశి. ఈ రాశి పరంగా చూస్తే సప్తమ స్థానంలో శని భగవానుడు, దశమ స్థానంలో గురువు యోగకారకుడై ఉన్నందువల్ల సంపూర్ణమైన శుభ ఫలితాలు తప్పక పొందాలని భావిస్తూ ఆశిస్తూ, ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారని ఆశిస్తూ, అతి దగ్గరలో అంటే ఏకాదశి రాబోతూ ఉంది. తొలి ఏకాదశి, మన పెద్దలు చెప్తుంటారు, తొలి ఏకాదశి తోలుకు వస్తుంది, ఉగాది ఊడ్చుకుపోతుంది అని. అంటే తొలి ఏకాదశి తోలుకు రావడం, పండుగలన్నీ కూడా తోలుకు వస్తుంది కాబట్టి అటువంటి తొలి ఏకాదశి, ముఖ్యంగా పల్లెటూరు వాతావరణానికి వెళ్ళినట్లయితే పల్లెటూరులో తొలి ఏకాదశి ఎంతో గొప్పగా జరుపుకుంటుంటారు. తొలి ఏకాదశి స్వామివారికి నైవేద్యాలుగా ఈ యొక్క జొన్నలతో చేసినటువంటి పేలాలతో చేసినటువంటి పేళ్ల పిండి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు. కాబట్టి తద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోయి పరిపూర్ణమైన ఆరోగ్యాలు లభిస్తాయి. కాబట్టి ఇక బుధవారం తప్పక పేలపిండి, అంటే బుధవారం కదా ఏకాదశి రోజు పేలపిండి ఆహారంగా ప్రసాదంగా స్వీకరిస్తారని. ఇక బుధవారం రోజు ముఖ్యంగా మనం గమనించినట్లయితే బుధుడికి ప్రీతికరమైంది పీతవర్ణము అంటారు. ఈరోజు కొంచెం సజ్జలు ప్రసాదంగా నివేదన చేసి వాటిని స్వీకరించడం ద్వారా అనేక రకాల ఉదరకోశ దోషములు తొలగిపోయి పరిపూర్ణమైన ఆయురారోగ్యములు మీకు లభిస్తాయని, ముఖ్యంగా విద్య మీద శ్రద్ధ పెరుగుటకు చాలా ఉపకరిస్తుందని తెలియజేస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియం ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ మీ గురుస్వామి నరసింహులు. ఆయుష్మాన్ భవ.